తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను విజయ్ శంకర్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సాగుతోంది. మహాకుంభమేళాను హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో చాలా మంది ప్రజలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఇప్పటికే 55 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఎంతో మంది భక్తులు మహాకుంభమేళాను పవిత్రంగా భావిస్తే అక్కడ కూడా కొందరు పాపాత్ములు తయారయ్యారు. కుంభమేళాలో స్నానాలు చేస్తున్న మహిళల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బట్టలు మార్చుకుంటున్న సందర్భంలో దొంగచాటుగా వీడియోలు తీసి వాటిని పోర్నోగ్రఫీ సైట్లలో, టెలిగ్రామ్ ఛానల్స్లో అమ్ముకుంటున్నారు. టెలిగ్రామ్లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్లు సమాచారం. అందమైన మహిళలు స్నానం చేస్తున్న సమయంలో తడిబట్టల్లో వారిని వీడియోలు తీయటం, అలాగే అక్కడే ఎక్కడో ఓ చోట అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీస్తున్నారు కొంతమంది దరిద్రులు. వారి కామవాంఛ తీర్చుకోవడంతో పాటు వాటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొన్ని పోన్ సైట్లతో పాటు ఓపెన్ బాతింగ్, కుంభమేళా ఉమెన్స్ బాతింగ్ వీడియోస్ అంటూ గ్రూపులు క్రియేట్ చేసి వాటిలో ఈ వీడియోలను అమ్మకానికి పెడుతున్నారు. ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దాంతో కుంభమేళాలో పాల్గొన్న భక్తులు భయాందోళనకు చెందుతున్నారు. తమ వీడియోలు అందులో ఉన్నాయేమో అంటూ కంగారు పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. పోలీసులు కూడా దీనిపై స్పందించారు. వీడియోలు పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్స్ను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ని తొలగించేందుకు యూపీ పోలీస్ చీఫ్ ప్రశాంత్ కుమార్ ఒక టీంని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఆ టీం కంటెంట్ని మానిటర్ చేస్తోంది. ఇక కొన్ని అకౌంట్స్లో మహాకుంభమేళాలో స్నానాలు చేస్తున్న మహిళల వీడియోలు కనిపించాయి. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయని తెలిసింది. ఈ వీడియోలు ఇతర ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఉన్నాయని 2 సోషల్ మీడియా అకౌంట్స్పై కోట్వాలీ కుంభమేళా పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వీటిపైన చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. మహాకుంభమేళాకు వెళ్తున్న మహిళా యాత్రికులకు సంబంధించి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై నెల 17న కేసు నమోదైంది. ఇదే విషయాన్ని పోలీసులు ఇన్స్టాగ్రామ్ యాజమాన్యమైన మెటా దృష్టికి తీసుకెళ్లారు. సదరు అకౌంట్ ఎవరిది, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు వంటి వివరాలను ఇవ్వాలని చెప్పారు. ఈ సమాచారం వచ్చిన తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 19న ఒక టెలిగ్రామ్ ఛానల్పై కేసు నమోదైంది. ఈ ఛానల్ ద్వారా కుంభమేళాకు సంబంధించిన మహిళల వీడియోలను అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఛానల్ పైన చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక కుంభమేళాకు వెళ్లే భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భక్తిభావంతో ఉన్నవారే కుంభమేళాకు వెళ్తుంటారు. ఇక తమ చుట్టూ ఉన్నవారు కూడా ఇలానే భావిస్తారని అనుకుంటారు మహిళలు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో బహిరంగంగా పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఇలా కొందరు కామాంధులు గలీజ్ పనులకు తెగబడుతున్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి నీచులను కనిపెట్టి ఎలాగైనా కఠినంగా శిక్షించాలంటూ మహిళలు కోరుకుంటున్నారు. ఇక జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 26 నాటికి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉత్తరప్రదేశ్ అధికారులు ఈ కార్యక్రమం మొదలు కావడానికి ముందు 45 కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు. ఫిబ్రవరి 14 నాటికి 50 కోట్ల మార్కును దాటేశారు. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు రాగా మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సాగుతోంది. కుంభమేళాను హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో చాలా మంది ప్రజలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఇప్పటికే 55 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఎంతో మంది భక్తులు మహాకుంభమేళాను పవిత్రంగా భావిస్తే అక్కడ కూడా కొందరు పాపాత్ములు తయారయ్యారు. కుంభమేళాలో స్నానాలు చేస్తున్న మహిళల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బట్టలు మార్చుకుంటున్న సందర్భంలో దొంగచాటుగా వీడియోలు తీసి వాటిని పోర్నోగ్రఫీ సైట్లలో టెలిగ్రామ్ ఛానల్స్లో అమ్ముకుంటున్నారు. టెలిగ్రామ్లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్లు సమాచారం. అందమైన మహిళలు స్నానం చేస్తున్న సమయంలో తడిబట్టలతో వారి వీడియోలు తీయటం, అలాగే అక్కడే ఎక్కడో ఓ చోట అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీస్తున్నారు కొంతమంది దరిద్రులు. వారి కామవాంఛ తీర్చుకోవడంతో పాటు వాటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొన్ని పోన్ సైట్లతో పాటు ఓపెన్ బాతింగ్ కుంభమేళా, ఉమెన్స్ బాతింగ్ వీడియోస్ అంటూ గ్రూపులు క్రియేట్ చేసి వాటిలో ఈ వీడియోలను అమ్మకానికి పెడుతున్నారు. ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దాంతో కుంభమేళాలో పాల్గొన్న భక్తులు భయాందోళన చెందుతున్నారు. తమ వీడియోలు అందులో ఉన్నాయేమో అంటూ కంగారు పడుతున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు. వీడియోలు పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్స్ను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ తొలగించేందుకు యూపీ పోలీస్ చీఫ్ ప్రశాంత్ కుమార్ ఒక టీంని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఆ టీం కంటెంట్ని మానిటర్ చేస్తోంది. ఇక కొన్ని ఛానల్ అకౌంట్స్లో మహాకుంభమేళాలో స్నానాలు చేస్తున్న మహిళల వీడియోలు కనిపించాయి. మహిళల దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయని తెలిసింది. ఈ వీడియోలు ఇతర ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఉన్నాయని 2 సోషల్ మీడియా అకౌంట్స్పై కోట్వాలి కుంభమేళా పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వీటిపై చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.
మహాకుంభమేళాకు వెళ్తున్న మహిళా యాత్రికులకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్న ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై ఈ నెల 17న కేసు నమోదైంది. ఇదే విషయాన్ని పోలీసుల ఇన్స్టాగ్రామ్ యాజమాన్యమైన మెటా దృష్టికి తీసుకెళ్లారు. సదరు అకౌంట్ ఎవరిది, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు వంటి వివరాలను ఇవ్వాలని చెప్పారు. ఈ సమాచారం వచ్చిన తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఈ నెల 19న ఒక టెలిగ్రామ్ ఛానల్పై కేసు నమోదైంది. ఈ ఛానల్ ద్వారా కుంభమేళాకు సంబంధించిన మహిళల వీడియోలను అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఛానల్ పైన చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక కుంభమేళాకు వెళ్లే భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భక్తిభావంతో ఉన్నవారే కుంభమేళాకు వెళ్తుంటారు. ఇక తమ చుట్టూ ఉన్నవారు కూడా ఇలానే భావిస్తారని అనుకుంటారు మహిళలు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో బహిరంగంగా పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఇలా కొందరు కామాంధులు గలీజ్ పనులకు తెగబడుతున్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి నీచులను కనిపెట్టి ఎలాగైనా కఠినంగా శిక్షించాలంటూ మహిళలు కోరుకుంటున్నారు. కాగా జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 26 నాటికి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉత్తరప్రదేశ్ అధికారులు ఈ కార్యక్రమం మొదలు కావడానికి ముందు 45 కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మార్కును దాటేశారు. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు రాగా, మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం వెల్లడించింది. ఇది వరల్డ్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. స్టే ట్యూన్ టు ఫోర్సైట్స్ టీవీ. సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహ